జై హింద్ డియర్ ఫ్రెండ్స్, మనకు ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు రకరకాల వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకైతే తెలుసు, మనకు అగ్నివీర్ స్కీమ్ వచ్చేసి 4 years జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా కొంతమందిని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. బట్ రెగ్యులర్ పోస్ట్ అనేది లేదన్నమాట ఆర్మీలో. సో మీరు రెగ్యులర్ పోస్ట్ అండ్ గవర్నమెంట్ జాబ్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఇందులో ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోనే మీకు మంచి జాబ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది వచ్చేసి జైపూర్ కి సంబంధించిన ట్రేడ్ మ్యాన్ అండ్ రకరకాల వేకెన్సీస్ కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. దీనికైతే ఎలాంటి మెడికల్ టెస్ట్ ఉండదు, అదే విధంగా ఎలాంటి గ్రౌండ్ చేయడం అయితే ఉండదు అనమాట. డైరెక్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకొని దీనికైతే ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి, అదే విధంగా దీనికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీన్ని ఏ విధంగా అప్లై చేయాలనే విషయం అయితే మనం ఈ వీడియోలో అయితే మనం తెలియపరచడం జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి డిఫెన్స్ సివిలియన్ పోస్ట్ ఇన్ హెడ్ క్వార్టర్ సౌత్ వెస్టర్న్ కమాండ్. దీనికి భారతదేశానికి చెందిన స్త్రీ మరియు పురుషులు అందరూ అర్హులే అన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ వచ్చేసి September 17th అయితే లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. అదే విధంగా ఏ రోజైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ నుంచి 28 days లోపు అయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీన్నైతే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ద్వారా అయితే మనము పోస్ట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ. దానికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి ద కమాండింగ్ ఆఫీసర్ 24 గ్రెనాడియర్స్ వైశాలి నగర్ నియర్ విజయద్వార్ జైపూర్. దీనికి సంబంధించిన పిన్ కోడ్ వచ్చేసి 302021. దీనికైతే మనము మన సర్టిఫికెట్స్ అన్ని జత చేసి ఆ అప్లికేషన్ ఫిల్అప్ చేసేసి మనము స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనం దీనికి సంబంధించిన వేకెన్సీస్ విషయాల్లోకి మనం వెళ్ళినట్లయితే, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 దీనికి వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయల శాలరీ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. దీని వేకెన్సీస్ వచ్చేసి 5 ఉన్నాయి. అదే విధంగా కుక్ అయితే 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకటే వేకెన్సీ ఉంది. అదే విధంగా ఎంటీఎస్ కి సంబంధించిన వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఎంటీఎస్ కి సంబంధించి శాలరీ అయితే 18,000 నుంచి 56,900 దాకా అయితే ఉండడం జరుగుతుంది. సో ఎంటీఎస్ హెడ్ మెసెంజర్ అయితే ఒక వేకెన్సీ ఉంది. ఎంటీఎస్ మెసెంజర్ కి అయితే 5 వేకెన్సీలు ఉన్నాయి. ఎంటీఎస్ సఫాయి వాళ్ళకైతే 3 వేకెన్సీలు ఉన్నాయి. ఎంటీఎస్ చౌకీదార్ కి అయితే 2 వేకెన్సీలు ఉన్నాయి. ఎంటీఎస్ వాషర్ మ్యాన్ కి అయితే 1 వేకెన్సీ ఉంది. ఎంటీఎస్ డాఫ్ట్రీకి అయితే 1 వేకెన్సీ ఉంది. ఎంటీఎస్ గార్డెనర్ కి అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనం చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే కంప్లీట్ గా 19 వేకెన్సీస్ ఉంది. అదే విధంగా ఓబీసీ వాళ్ళకైతే 2 వేకెన్సీలు ఉన్నాయి. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 వేకెన్సీస్ ఉంది. ఓవరాల్ గా అయితే 21 వేకెన్సీస్ ఉండడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లోకి మనం వెళ్ళినట్లయితే, స్టెనోగ్రాఫర్ కి అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అదే విధంగా స్టెనోగ్రాఫర్ కి సంబంధించిన కోర్సులో డిప్లొమా అయితే పూర్తి చేసి ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే దీని సెలెక్షన్ లో వచ్చేసి డిక్టేషన్ టెస్ట్ ఉంటుంది. సో ఇది 10 minutes లో 30 words per minute కొట్టాలి. అదే విధంగా ట్రాన్స్క్రిప్షన్ లో 50 minutes ఫర్ ఇంగ్లీష్, అదే విధంగా 65 minutes ఫర్ హిందీ ఆన్ కంప్యూటర్ అనమాట. సో నెక్స్ట్ కుక్ కి సంబంధించి ఎస్ఎస్సి చేసినట్లయితే సరిపోతుంది. 10th కంప్లీట్ గా ఉంటే అయిపోతుంది అనమాట. అదే విధంగా దీనికి సంబంధించి ఇండియన్ కుకింగ్ కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మనకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఎంటీఎస్ నోటిఫికేషన్ సంబంధించి చూసినట్లయితే మనం 10th పూర్తి చేస్తే దీనికి క్వాలిఫికేషన్ సరిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 25 years అయితే ఏజ్ లిమిట్ ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్
అప్లయింగ్ అగైనెస్ట్ యువర్ పోస్ట్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ రిలాక్సేషన్ ఇన్ ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ మొదలగునవి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉన్నారు కదా, మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించిన వేకెన్సీస్ అయితే లేవు. కాబట్టి మనం ఏంటంటే ఆన్ రిజర్వేడ్ అంటే జనరల్ కేటగిరీలో అయితే మనం అప్లై చేసుకుంటాం కాబట్టి సో మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరగదనమాట. సో దీనికి సంబంధించి 18 to 25 years కిందనే మమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనము అప్లికేషన్ వచ్చేసి ఆఫ్లైన్ అని చెప్పినాము. సో మనం అప్లై చేసేటప్పుడు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా దీంట్లో ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందని మనం చూసినట్లయితే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా మీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పూర్తి సర్టిఫికేట్ అయితే ఇక్కడ పెట్టాలి. అదే విధంగా డిప్లొమా చేసినట్లయితే ఆ కోర్స్ కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అందులో పొందుపరచాల్సి ఉంటుంది. దాంతో పాటు బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండినట్లయితే సర్వీస్ నుంచి డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నట్లయితే డిసేబిలిటీ సర్టిఫికేట్, అండ్ మీరు దేంట్లో అయినా జాబ్ చేసి ఉండి లేదంటే దేంట్లో ప్రైవేట్ సెక్టార్లో ఇప్పుడు కుకింగ్ కావచ్చు లేదంటే స్టేనోకి సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఏమైనా జాబ్ చేసి ఉంటే కుక్ కి సంబంధించిన మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, అదే విధంగా ఆ రెస్టారెంట్ కి సంబంధించిన మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మనం ఇక్కడ జత చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మనం అన్ని సర్టిఫికేట్ జత చేసిన తర్వాత ఎన్వలప్ మీద మనము 50 రూపీస్ది పోస్టల్ స్టాంప్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుంటే ఇందులో సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమెరికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. కొన్నిదానికైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇవి ఎగ్జామ్ కి సంబంధించి లాంగ్వేజ్ ఏమైనా ఉంటుందంటే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ అయితే మనం ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే మనకు ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన రోజు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కి సంబంధించిన డేట్ అయితే అనౌన్స్ చేసి మీకు సపరేట్ గా ఈ డేట్ కి రండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎగ్జామ్ అండ్ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉండకపోవచ్చు. సో రాసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ క్వాలిఫై అవకాశం ఉంది. మంచి ఎగ్జామ్ ఎవరైతే సక్సెస్ అయ్యి వాళ్ళకి కాల్ లెటర్ వస్తుందో వాళ్ళు 100% వాళ్ళ జాబ్ కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంది అనమాట. ఎవరైతే జాబ్ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 years అయితే ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఏ వర్క్ ఉన్నా కానీ అండ్ లైక్ ఒకవేళ మీకు స్కిల్ టెస్ట్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు అండ్ ప్రతిదీ కూడా జైపూర్ లోనే ఉంటుంది. సో మనం ఈ ఎగ్జామ్ కి సంబంధించి జైపూర్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అయితే తప్పకుండా దీనికి అప్లై చేసుకోండి. జాబ్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేయడం జరిగింది. అదే విధంగా మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఇదైతే ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది, అదే విధంగా వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు అప్లై చేయకుండా ఉండే అవకాశాలు ఉంటది. బట్ ఏంటంటే ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ అనమాట. సో చాలా మంది దీనికి అప్లై చేసుకోరు, ఎందుకంటే ఈ నోటిఫికేషన్ పడిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అండ్ దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏంది డీటెయిల్ గురించి అయితే అందరికి అవగాహన ఉండదన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని ఫిల్ చేసి అన్ని సర్టిఫికేట్ తో సహా మీరు అప్లై చేయండి. అండ్ ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే September 17 కంటే ముందే మీరు దీని అప్లికేషన్ ని పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో అండ్ ఇందులో వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. అండ్ కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటది. సో ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోండి. అదే విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను ఇచ్చాను. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఎలాంటి సందేహం ఉంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అదే విధంగా మీరు ఇప్పటిదాకా ఈ యూట్యూబ్ ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో అయితే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.